ఉన్నత చదువులు చదివిన విధి ఆడిన నాటకంలో వేములవాడ రాజన్న ఆలయ మెట్లపై జీవనం సాగిస్తున్న ఓ దంపతుల దీనగాథ అందరినీ కలిచివేస్తోంది. మందనికి చెందిన ఎల్ఎల్బి పట్టుభద్రుడు జలంధర్ రెడ్డి బీకాం చదివిన ఆయన భార్య శిరీష అనారోగ్యం కారణంగా ఆస్తులన్నీ అమ్ముకొని రాజన్న సన్నిధికి చేరారు. భిక్షాటన చేసే వారికి కౌన్సిలింగ్ ఇస్తున్న క్రమంలో అధికారులు వీరి అనర్గళమైన ఇంగ్లీష్ విని అవాక్కయ్యారు. కష్టకాలంలో కూడా భార్యకు అండగా నిలిచిన జలంధర్ రెడ్డి ప్రేమ అధికారులను సైతం కంటతడి పెట్టించింది. తమకు ఉపాధి కల్పిస్తే గుడిమెట్లను వదిలిపెడతామని ఆ దంపతులు వేడుకుంటున్నారు. అరే గోళీలు ఉన్నాయా మీ దగ్గర? టాబ్లెట్లు ఉన్నాయా? ఎక్కువ రోజు ఏమేమి గోళీలు వేసుకుంటారు మీరు? ఫీవర్కి కాల్పోలు ఇంకా వేరు గోళీలు అంతే. వేరే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్ ఎక్కువ వాడడం, టాబ్లెట్స్ తక్కువనే వాడతారు. ఆమె ఏమైనా గోళీలు వేసుకుంటుందా? ఇంకా జ్వరం గోళీ తప్పితే మేము ఏం గోళీ మరి మీకు ఫుడ్ ఇస్తారా రోజు? ఏమేం చేస్తారు మీరు? మేము ఏం చేస్తాం, పని ఉన్నప్పుడు పని చేసుకుంటాం. ఇక సేవ చేస్తాం సార్. మొత్తం ఊడతావా? నువ్వేం చేస్తావు రోజు? లోపల నేను సాగు ఏది శివుని విగ్రహం? ఎవరికైతే డబ్బులు అడగారు మీరు. మేము వస్తున్నాం. ఎన్రోల్మెంట్ నెంబర్ అయితే 951-2005. 951-2005 టీఎస్ ఐఏపీ. అప్పుడైతే ఎన్ని సంవత్సరాలు? 2005 బ్యాచ్. 2005 బ్యాచా? 951 ఉంటుందా డైరీలో నీ పేరు? ఏది మీ ఎన్రోల్మెంట్ నెంబర్? అడ్వకేట్ది ఎంత? ఐడెంటిటీ కార్డు మీకు ఉందా? ఉంది సార్. ఇప్పుడు మీరు నాది ఒకటి ఆఫర్ వచ్చింది, నేను వెళ్దామనే వరకు మీరు కాల్ చేశారు. నా కార్డు ఇచ్చి ఇంకోలా పంపించిన దేనికి? నా పార్సల్ ఇవ్వడానికి అక్కడ పార్సల్ వచ్చింది ఒకటి. ఓకే, నీది ఏంది? ఎంత నెంబర్? ఎంత ఎన్రోల్మెంట్ నెంబరు? 951-2005. అందరు పేషెంట్లు వాళ్ళకి చేసి ఆఖరికి మా ఆరోగ్యం కూడా అవి డబ్బులు కూడా నాన్న నీ పేరు ఆరోగ్యం బాగాలేక మూడు కళ్ళు కలబడి ఆరోగ్యం నా మెట్ల మీద ఉంటే బాగుంటుందో ఆయన మీద నమ్మకంతో వచ్చి ఇక్కడ ఉంటుంది. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? నా బీటెక్ కంప్లీట్ అవుతుంది. నా కరీంనగర్లో ఎస్సీఎస్ కాలేజ్. ఇంతకుముందు ఏమైనా జాబ్ చేసేవాళ్ళ? హౌస్ జాబ్ ఏం లేదు, నాకు సొంతంగానే బ్యాంగిల్ స్టోర్ ఉండే కానీ ఇంకా ఆరోగ్యం బాగాలేక తగ్గిపోతుంది. ఓకే, ఓన్ బిజినెస్ చేసేది. నా ఓన్ బిజినెస్ చేసుకున్నాను. పెళ్ళి కూడా ఓన్ బిజినెస్ ఉండేది. మరి అది ఎందుకు షట్ డౌన్ చేయాల్సి వచ్చింది? అదే చెప్తున్నాను కదా సార్, మా ఇంట్లో వాళ్ళ మదర్ క్యాన్సర్ పేషెంట్. ఆరోగ్యం బాగాలేదు. తర్వాత నా మేము మా ఫాదర్ మా సిస్టర్ కూడా హెల్త్ బాగాలేకుంటే అటే తిరగడంతో బిజినెస్ కూడా ఇక తీసేవాళ్ళు లేక చూసుకునే వాళ్ళు లేక పక్కన పెట్టేసుకున్నాను. మళ్ళీ మాకు ఎవరికి సొంతగా అనుభవం లేదు. ఎవరి మీద నమ్మకం లేక ఇక దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. మళ్ళీ అలాంటిది ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి బిజినెస్ పరంగా కూడా మన ఇక సాయం మీద మాకు జనండి. మాది నేటివ్ వచ్చేసి మధ్యని పెద్దపల్లి జిల్లా. నేను చిన్నప్పటి నుండి కర్మలు చదువుకోవడం వల్ల కర్మల్ని సెటిల్ అయిపోయి కర్మల్ని ప్రాక్టీస్ చేసుకున్నాను. నేను లా వచ్చేసి హన్మకొండలో చేశాను. దాదాపు ఇప్పటి వరకైతే 21 ఏళ్ళ సీనియారిటీ 2005
బ్యాచ్ నాది. కరోనా టైంలో మాకు ఆర్థిక ఇబ్బందులు కలగడం, అనారోగ్య పరిస్థితులు ఎదురవ్వడం, అప్పటికే ఇంట్లో ఉన్న వాళ్ళంతా పేషెంట్స్, అలాగే క్యాన్సర్ పేషెంట్లు, అలాగే డయాలసిస్ పేషెంట్లు, ఇలా అందరూ ఉండేవారికి అటు హాస్పిటల్కి అటు చావులకి ఇవన్నీ మేము తట్టుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడతాం. ఉన్న కొద్దిపాటి ఆస్తి కూడా అప్పుడు కరోనా టైంలో రేటు ముందు రాగా క్యాష్ లేక ఆ ఉన్న భూములను కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. అలాగే మా భార్యకు కూడా అనారోగ్యం, ఇంకా ఆమెకి ఎక్కడ నమ్మకం అనేది లేకపోవడం కూడా ఆమెకు తగ్గలేదు అనేది తర్వాత జరిగింది. దేవుని సన్నిధిలో అయితే సేవ చేసుకుంటే వచ్చి ఇక్కడ ఇంట్లో చేసి ఇక్కడ చిన్నగా మొక్కుబడి చేసుకుంటే ఆమెకు దేవుడి కాల్లో కనబడి వస్తే నీ ఆరోగ్యం కుదురపడుతుంది అన్న నమ్మకంతో దేవుడు చెప్పే వరకు ఆమె ఇక్కడికి రావడం జరిగింది. అలాగే కొద్దిగా బెటర్గా కనిపిస్తున్నాను. ఇప్పుడు వచ్చిన కొత్తలు అయితే మొత్తమే అసలు లేవలేని స్టేజ్లో ఉండేది. సో ఇప్పుడు మీ మెయిన్ మోటివ్ ఏంటి? ఇప్పుడు మీరు ప్రభుత్వ పరంగా ఏమన్నా కోరుకుంటుర్రా, దాతల పరంగా ఏమన్నా కోరుకుంటుర్రా? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ప్రభుత్వ పరంగా మేము కోరుకునేది, ఇప్పుడు ఆమె ఒక హ్యాండిక్యాప్ సార్, ఆమెకు పెన్షన్ లేదు, బై బర్త్ పోలియో. సో ఏదన్నా ఇప్పుడు పేదలకు ఇచ్చే ఇల్లు, అవి ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు కదా, అలాంటిదన్నా ఆమెకు పెన్షన్ లేకుంటే ఇప్పుడు ఈ మహిళా సంఘాలకు లోన్లు ఇచ్చి ఏదో ఒక ఉపాధి కల్పిస్తున్నారు కదా, అలాగే ఈమె కూడా ఏమన్నా కల్పిస్తే మేము కొద్దిగా ఈ జీవితాన్ని మానుకొని. మీరు మీ నియోజకవర్గం ఎమ్మెల్యేని ఇట్లా కలవడం జరిగింది ఎప్పుడన్నా? వాళ్ళు ఎప్పుడు ఉంటారో మనకు తెలియదు. వాళ్ళు ఆయన సార్ మినిస్టర్ శ్రీధర్బాబు గారు. అలాగే దాతలలో ఉన్నా కూడా మాకు ఇలాంటి సాయం చేస్తే మేము జీవితాంతం రుణపడి ఉంటామని.